ఈరోజైతే మనం ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. ఆ ఛాలెంజ్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆ ఛాలెంజ్ అయితే మనం ఇప్పుడు చేయబోతున్నాం. అది మీరు చదువు ఉంటారు కదా. నేను అడిగింది ఇక్కడ ఉన్న వాటిలో ఖరీదైన కార్ ఏదని అడిగారు సార్. మన రేంజ్ కదే కరెక్ట్. ఇచ్చారు. మే హెల్ప్ యూ? ఎస్, మీ హోటల్లోనే ఖరీదైన రూమ్ కావాలి. అయితే ప్రెసిడెంట్ సూట్ తీసుకోండి సార్. ప్రెసిడెంట్ సూట్ ప్రైమ్ మినిస్టర్ ప్యాంట్ కాదు, కాస్ట్లీ రూమ్ కావాలి. ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడు సచిన్ ఈ రూమ్ లో దిగాడు సార్. ఇది ఆల్రెడీ వాడేసిన రూమా? నీ పేరేంటి? అప్పు సార్. అప్పు, ఇది ఒక టిప్పు సార్. ఈ టిప్పుతో నా అప్పులన్నీ తీరిపోతాయి సార్. స్టార్ట్ చేసేద్దాం. మేడం క్యారెక్టర్ వేసుకుని వచ్చారు గైస్. చిన్న కొంచెం సౌండ్ తగ్గిరా. తినేటప్పుడు ఇంటి గురించి పట్టించుకోను. అలాంటిది నేను ఆ అమ్మాయిని చూసి అలాగే ఉంచుకున్నాను. ఇప్పుడు అమ్మాయిని డబ్బులు ఇచ్చాను. ఎక్కడ ఉంటుంది? ఈసారి ఒకటి కాదు 2 గోల్డ్ మెడల్స్ వచ్చే. నీ నోట్లో కోకా కోలా పోయా. నువ్వు కాబట్టి పక్కనాక ఇంకెవరితో నైతే గుద్దేశమని తెలుసా? మార్నింగ్ నుంచి నీకోసం ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? నిజమా? నా పేరు ప్రేమ ఎక్కువైందా? అతుక్కో. నీకు అన్ని తమాషా లేరా? మరి సీరియస్ ఏంటో? ఏడున్నడేవాడు ఈడ అటు కదా పొంగనూరు ఇటు ఈడా. ఎస్బీఎస్ అయితే వచ్చింది గైస్. దొరికేంత వరకు మేనేజ్ చేయొచ్చు. ఏజీ దొరికింది అడిగే. నాకు దొరకాల్సింది కన్నా కాదు. మ్యాచ్ ప్లేయర్స్ అన్నాడు. కొట్టుకుంటున్నారు. ఆ కనిపాలంటే ఇదేనేమో. ఈ ఆఫీసులు సేవ చేయలేక చచ్చిపోతున్నాను. వీళ్ళకి సేవ చేయడం కన్నా రామతీర్థంలో నల్లధనం నమ్ముకోవడం మంచిది. ఈ రోజు మొత్తం దెబ్బలే నీకు. మధ్య మరి నల్లగైపోయావట్రా. ఇప్పుడు తెల్లగైపోయావు. దసరా గుళ్ళోని గెటప్లో ఉన్నాను కాబట్టి దంచి వదిలేసా. ఇంకొకసారి క్వార్టర్స్ అమ్మాయిల జోలికి వచ్చావనుకో సరైన గెటప్ సంపేస్తాం బాబు. చెప్తారా మీ సంగతి? చెప్తారా? ఎందుకురా మచ్చు వచ్చినట్టు బాబు ఒక్కసారి లేకపోవచ్చు కదా. ఏదన్నా మాట్లాడదా? గెలిచిన యోగుడికే 5 బాధ్యుడితో పాటు అమ్మవారి కడప పుస్తా. అది
చేశాడే మచ్చా. ఒరేయ్, ఏమైందిరా? టైం అయిందిరా. ఆకాశంలో భూకంపం సీరియల్ పెట్టరా. పెద్దమ్మా అన్న షార్ట్ ఫిల్మ్ లో బిజీగా ఉన్నాను. పాపా పెద్దమ్మా షార్ట్లని సూపర్ వచ్చారా చూడు. ఒరే సచ్చినాడా, ఇవాళ పార్వతి రఘుతో పారిపోయి రోజు ఏదిరా చూపి. షార్ట్లని కత్తిలా వచ్చాను. ఒరే అండర్టేకర్ షార్ట్ తీసావారా? అది మిస్ అయింది. తీయలేదా పక్క పీరియడ్ అయ్యాలగా. బరిలో కండ డ్రాగన్ తోలుకురండి. తోలుకురండ్రా. థాంక్స్ వచ్చా. ఏంట్రా అండర్ ట్రాగర్ ఇంకా రాలేదు? ఏ జనక్ వెండి కాము ఫిల్మ్స్ కి నా డబ్బులంతా తగలేస్తున్నావు కదరా. అసలు ఎందుకు డిఎస్పీ కొట్టావు? పోలీస్ స్టేషన్ లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాడు. కొడుతున్నాడు. అసలు ఏం చేశాడో తెలుసా? డిఎస్పీ కొడుకుని కొట్టాడే. ఆడు నీకు డిఎస్పీ నాకు కాదు. మళ్ళీ ఎదురు పడతాం. మీరు ఎన్ని బట్టలు మార్చుకురండి. వెళ్ళండి వెళ్ళండి. మాట ఆమ్లెట్లు మిరపడేసి తీసుకురా. బిడ్డ బాగా అలిసిపోయాడు. ఆ డిఎస్పీ కొడుకుని ఎందుకు రాకుండా? పిచ్చి మాత, నువ్వు కూడా మీ ఆయనలో తయారైతే అసలు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆ డిఎస్పీ కొడుకు మన రేణుక ఫోటోలు అసభ్యంగా తీసి వాట్సాప్ లో అందరికి సెండ్ చేస్తున్నాడమ్మా. పాప మా అమ్మాయి వచ్చిన అమ్మని ఏడ్చింది. అందుకే ఆమె వచ్చిన MP40తో బిడ్డ నా బంగారు తండ్రి. అమ్మ ఆమ్లెట్ అమ్మ. ఇదిగో తిను. తప్పు చేసిన వాళ్ళని కొట్టాలనుకుంటే ముందు ఐపీఎస్ పాస్ అయ్యి ఆ తర్వాత కొట్టరా. ఐపీఎస్ నేనా? చూడమ్మా, నేను మాత్రం కానిస్టేబుల్ కొడుకుగా పుట్టాలా? ఆయన మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ కు ఫాదర్ గా బతుకుతారా? ఎంత స్వార్థం అన్నాను ఇది. ఆ రోజుల్లో మా నాన్నగారు చదివించలేకపోయారండి. మా తాత చదివించే ఉంటాడు. నువ్వే అడ్డదిడ్డంగా అడ్డగోలుగా పెరిగిటావు. రే తండ్రిని ఎంతంటే అంత అంటావురా నువ్వు. నువ్వు మాత్రం కన్న కొడుకుని అంత మాట అనొచ్చా? ఏందమ్మా ఎప్పుడు ఆమ్లెట్ తిన్నప్పుడే తింటాడు. నేను అడిగాను, నేను అత్తారింటికి దారి సినిమాకి వెళ్ళిపోతున్నాను. ఇందాక డబ్బులు అడిగా ఆయన పాకెట్ లో కొట్టేశా. రేపు పెద్ద యాక్టర్ అయ్యాక సింగిల్ చెక్ తో మొత్తం సెటిల్ చేస్తా. బచ్చకూర 3 రూపాయలు, తోటకూర 4 రూపాయలు. 5 రూపాయలు తేడా వచ్చేస్తుంది. ఏంట్రా ఈ రోజు గాడి జాగ్రత్త అయిపోయిందా? చాకరీ అయిపోయింది మచ్చా. మొత్తం లెక్కేస్తే 5 రూపాయలు తేడా వచ్చేస్తుంది. ముసలిదారికి తెలుస్తున్నాడు, కత్తి పెట్టి కోసేద్దేమో. దాని ఆకు ఒక్కకి ఇచ్చావేమరా? అమ్మా తేలిద్ది 28 రూపాయలు లెక్క తేలింది. ఆ 2 రూపాయలు లెక్క తేలట్లేదమ్మా. ఆ 2 రూపాయలు సెన్సీకి ఇచ్చినట్టుకున్నాను. నువ్వు కంగారు పడిన టెన్షన్ పెట్టుకో. నేను తేలుతున్నా. అమ్మా మచ్చా, దీన్ని ఒక కొడుతున్నారే. దీన్ని నవ్వడానికి గుట్ట తాగడానికి వాటగా కావాలట. దీన్ని పోలీస్ పిచ్చుకుంటూ కనిపించాలరా మచ్చా. టెర్రరిస్ట్ కంటే ఎక్కువ డాక్టర్ అయిపోయిందా దీంతో. నాకు చచ్చిన పోతుంది. అరే ఫోన్ కట్టుకోలేదురా? అవునా? ఓకే గైస్, ఇంకా నేను డ్రెస్ చూసుకుందిరా, అది నిన్ను వదలదు. అంతే మచ్చా. పోలీస్ డ్రెస్ వేసుకుని పీను ఉద్యోగం చేయడానికి సిగ్గు లేదరా నీకు? అవకాశం లేక మచ్చా. అరే ఏంట్రా అందరూ కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోయారు? ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్. చౌడేపల్లి ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిన కాలనీకి వస్తున్నాడు. ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చారా? ఆయనకి దిమ్మ తిరిగిపోయి కూతురుందట. అందాలు రాసట. అతిలోక సుందరట. గడప కట్టిందట. చుట్టూ చెరుకట. అరే వచ్చేస్తున్నట్టు వెళ్ళండి, నేను సెట్ చేస్తా. కొట్టేసా గైస్. బ్యాక్ అయితే వెళ్దాం. Okay guys, see you watching. Until then, bye. It's me, Hemant.